children, welcome back our maths class. I am Shravani, your maths teacher. Children, take care of your health because this is corona time and this is winter time. So you eat hot food and drink the hot water. Okay, and as soon as possible you take the textbooks. Okay children, you must watch the videos. Okay, and do the exercises also. Okay children, you already done the 9 chapters in your third class maths. Okay, now I start with 10th chapter. Okay, that is measuring length. Okay children, that is measuring length. You use the measuring length in your daily situations. For example, you measure your height and you measure your book and you measure your classroom and you measuring pen, pencil, etc. You use measuring in daily situations. So many situations use the measurings. Okay, now I explain the measuring ని ఇప్పుడు మనం ఎలా మెజర్ చేస్తాము అనేది, అంటే ఇప్పుడు ఏమైనా లెన్స్ ఉన్నాయనుకో దాన్ని ఎలా మెజరింగ్ చేస్తాం అనేది నేర్చుకుందాం. అంటే ఓల్డెన్ డేస్ లో ఎలా దాన్ని మెజర్ చేసేవారు, ప్రెసెంట్ ఎలా దాన్ని మెజరింగ్ చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. ఓకే చిల్డ్రన్, ఓల్డెన్ డేస్ లో మన లెన్స్ ని స్పాన్, ఏ క్యూబిట్, ఏ డిజిట్, a foot and a base and a full span. ఓకే, ఈ మెజరింగ్స్ తో మనం లెన్స్ ని మెజర్ చేసేవాళ్ళం. ఓకే, స్పాన్, ఏ క్యూబిట్, ఏ డిజిట్, ఏ ఫుట్ అండ్ ఏ బేస్ అండ్ ఏ ఫుల్ స్పాన్. ఇవి ఓల్డెన్ డేస్ లో. ప్రెజెంట్ మనం లెంత్ కి ఏ మెజర్స్ యూజ్ చేస్తామంటే the standard unit of length is meter. Meters are సెంటీమీటర్స్ ఆర్ కిలోమీటర్స్. ఓకే, కిలోమీటర్స్ అనేవి మీ నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుంటారు. ద స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ లెంత్ ఈజ్ మీటర్. ఓకే, లెంత్ కి స్టాండర్డ్ యూనిట్ ఉంటుంది, ప్రతి దానికి స్టాండర్డ్ యూనిట్ ఉంటుంది. ఓకే, సో లెంత్ కి స్టాండర్డ్ యూనిట్ ఏంటంటే మీటర్. ఓకే చిల్డ్రన్, మీటర్. ఓకే, METRE మీటర్. 1 meter equal 100 centimeters. Okay, 1 meter equal 100 centimeters. So, 100 centimeters equal 1 meter. Okay, children, 100 centimeters equal 1 meter. 100 centimeters aitene 1 meter ainattu. Okay, okay, children, I show these some pictures for olden days lens and present lens. Okay, నేను ఈ స్పాన్, క్యూబిక్, డిజిట్, ఫుట్, బేస్, ఫుల్ స్పాన్ యొక్క పిక్చర్స్ అనేవి చూపిస్తాను. అలానే మీటర్ ఆ సెంటీమీటర్స్ కూడా స్కేల్ మీద చూపిస్తాను. ఓకే, మీటర్ స్కేల్ కూడా మీకు ఫుల్ గా చూపిస్తాను. ఓకే చిల్డ్రన్, ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్. ఓకే చిల్డ్రన్, see your textbook, page number 93. See, in olden days we used parts of our body to measure different lengths. ఈ ఓల్డెన్ డేస్లో మనం మెజర్స్, అదే లెంత్ మెజర్స్ అనేవి మన బాడీ పార్ట్స్తో మెజర్ చేసేవారన్నమాట. అదేంటో చూద్దాం. ఫస్ట్ వన్ స్పాన్, SPAN. స్పాన్ అంటే ఇలా 4 ఫింగర్స్ ఉంది చూసారా, ఈ ఫింగర్ నుండి ఈ ఫింగర్ వరకు దీన్నే స్పాన్ అని అంటారు. నెక్స్ట్ క్యూబిట్. ఓకే, క్యూబిట్ అంటే ఇక్కడ నుంచి, ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఏ డిజిట్ అంటే చిల్డ్రన్ ఇది ఉంది కదా, ఈ చిన్నదాన్ని, ఈ పార్ట్నే ఓన్లీ ఏ డిజిట్ అంటారు. నెక్స్ట్ ఏ ఫుట్ అంటే ఆల్రెడీ మీకు ఫుట్ అంటే తెలుసు, ఫుట్ మొత్తం దాన్ని ఏ ఫుట్ అంటారు, దీన్ని కూడా ఒక మెజరింగ్గా తీసుకుంటారు. అండ్ ఏ పేస్, PACE పేస్. ఓకే, ఫస్ట్ లెగ్ ఈ తంబ నుండి సెకండ్ లెగ్ ఈ తంబ వరకు దీన్ని పేస్ అంటారు. ఓకే, పేస్. ఓకే, నెక్స్ట్ ఏ ఫుల్ స్పాన్. నార్మల్ స్పాన్ అంటే ఒక హ్యాండ్ది, ఏ ఫుల్ స్పాన్ అంటే 2 hands. ఓకే చిల్డ్రన్, ఏ ఫుల్ స్పాన్, దిస్ ఈస్ స్పాన్, సారీ దిస్ ఈస్ క్యూబిట్, దిస్ ఈస్ స్పాన్ అంటే 4 fingers ఓన్లీ. ఫుల్ స్పాన్ అంటే 2 hands, ఈ హ్యాండ్ నుంచి ఈ హ్యాండ్ వరకు ఉన్న ఖాళీ అంటే ఈ లెంత్నే ఏ ఫుల్ స్పాన్ అంటారు. సో ఈ ఓల్డెన్ డేస్లో మనకి మన బాడీ పార్ట్స్తో మాత్రమే మెజరింగ్ చేసేవారు. అవేంటేంటి స్పాన్, ఏ క్యూబిట్, ఏ డిజిట్, ఏ ఫుట్, ఏ పేస్ అండ్ ఏ ఫుల్ స్పాన్.
Okay children, next I explain the meter scale. Okay children, this is the meter scale. Okay, this is 1 meter scale. In the meter scale totally 100 centimeters. Okay, because 1 meter equal 100 centimeters. So ఈ స్కేల్ లో 100 centimeters ఉంటాయి. సో దీన్నే మీటర్ స్కేల్ అంటారు. 100 centimeters ఉంటే ఒక మీటర్ అయినట్టు. సో దీన్ని మొత్తం కలిపి మీటర్ స్కేల్ అంటారు. చూడండి ఎంత లాంగ్ గా ఉందో. సో మీటర్ అంటే ఇంత లెంత్ ఉంటుంది. ఓకే, మీకు ఇంకా దగ్గరగా చూపిస్తాను సెంటీమీటర్స్ అనేవి. సి చిల్డ్రన్, మీకు కనిపిస్తుందా సెంటీమీటర్స్? సి చిల్డ్రన్, ఫస్ట్ లో సెంటీమీటర్ అని ఉంది చూసారా? 1 2 3 అలా టోటల్ గా ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 99. ఓకే చిల్డ్రన్, 99 నెంబర్స్ ఉంటాయి. అంటే 99 సెంటీమీటర్స్. ఓకే, 99 సెంటీమీటర్స్ ఉంటాయి టోటల్గా. సో 99 ఉంటుంది. లాస్ట్లో ఏం 100 లేదనుకుంటున్నారా? ఈ లాస్ట్నే 100. సో టోటల్ 100 సెంటీమీటర్స్. ఈ స్కేల్ మీద మాత్రం 99 సెంటీమీటర్స్గా మనకి చూపిస్తారు, కానీ టోటల్గా ఇది 100 సెంటీమీటర్స్. ఓకే, సో 1 మీటర్ ఈక్వల్ 100 సెంటీమీటర్స్. సో ఈ స్కేల్ మీద టోటల్గా 100 సెంటీమీటర్స్ అనేవి ఉంటుంది. ఓకే చిల్డ్రన్, దిస్ ఈస్ ద మీటర్ స్కేల్. నెక్స్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ ది ఎక్సర్సైజ్. ఓకే చిల్డ్రన్, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చదువుతాను, వినండి. యూ కెన్ మెజర్ ది లెంత్ ఆఫ్ యువర్ టెక్స్ట్ బుక్ యూజింగ్ స్పాన్. అంటే మనం టెక్స్ట్ బుక్ని మెజర్ చేయడానికి స్పాన్ని యూజ్ చేస్తాం. అంటే స్పాన్ అంటే ఈ 4 ఫింగర్స్ కదా. సో టెక్స్ట్ బుక్ లెంత్ ఇది. అంటే ఇక్కడ ఒక స్పాన్ అండ్ సెకండ్ థర్డ్ 4. నాకైతే టోటల్గా 4 స్పాన్స్ వచ్చాయి టెక్స్ట్ బుక్స్కి. అలానే మీరు చెక్ చేసుకోండి, ఎందుకంటే మీరు చిన్న చేతులు కదా. సో ఇంకా 5 వస్తాయి. నాకు కొంచెం మీ మీద లెంత్ ఎక్కువ కాబట్టి 4 స్పాన్స్ వచ్చాయి. మీకైతే 5 స్పాన్స్ వస్తాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, 4 ఫింగర్స్, ఈ 4 ఫింగర్స్ కలిపి ఒక స్పాన్. 1 2 3 and 4. Okay, next you can measure the height of the door using a cubit. Okay, height of the door అంటే డోర్ లెంత్ ని మనం దేంతో మెజర్ చేయాలంటే క్యూబిట్ అంటే ఈ హ్యాండ్. ఓకే, ఈ హ్యాండ్ మనం క్యూబిట్ అంటాం. సో మనం డోర్ ని ఈ క్యూబిట్ తో మనం ఈ హ్యాండ్ తో ఇలా మెజర్ చేయొచ్చు. ఓకే, నాకైతే ఒక 5 వస్తుంది. మీరు కూడా అలా చెక్ చేసుకోండి. ఓకే, క్యూబిట్ అంటే ఒక హ్యాండ్. మనం క్యూబిట్ ని డోర్స్ అంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉన్న వాటిని మనం క్యూబిట్ తో మనం మెజర్ చేయొచ్చు. నెక్స్ట్ యూ కెన్ మెజర్ ది లెంత్ ఆఫ్ యువర్ క్లాస్ రూమ్ యూజింగ్ ఏ పేస్. ఓకే, మనం ఇప్పుడు డోర్ కన్నా రూమ్ కొంచెం లాంగ్ కాబట్టి మనం ఇప్పుడు పేస్ యూజ్ చేయాలి. పేస్ అంటే ఏం చెప్పాను? ఒక లెగ్ తమ్ నుంచి మరో లెగ్ తమ్ వరకు ఉన్న ప్లేస్ అంటే ఉండే లెంత్ ని మనం పేస్ అన్నాం. అలా మీరు నడుస్తూ ఒక రూమ్ వాల్ మొత్తం ఎంత లెంత్ ఉందో దాన్ని మీరు మెజర్ చేయండి. ఓకే, నెక్స్ట్ ద లెంత్ ఆఫ్ ఏ సారీ ఆర్ ఏ ధోతి కెన్ బి మెజర్ యూజింగ్ ఏ క్యూబిట్ ఆర్ ఫుల్ స్పాన్. ఒక సారీ తీసుకోండి, ఆ సారీని మనం క్యూబిట్ తో అయినా చేయొచ్చు, లేదా ఫుల్ స్పాన్ అంటే ఇలా ఉంటుంది కదా. సో ఫుల్ స్పాన్ అని ఇలా చేయొచ్చు, లేదా క్యూబిట్ తో కూడా మనం దాన్ని మెజర్ చేయొచ్చు అంట. ఓకే చిల్డ్రన్, అలానే మీటర్ ని సెంటీమీటర్స్ ని వేటికి యూజ్ చేయొచ్చు కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ తీసుకోండి. పెన్ ని మనం మీటర్స్ తో మనం మెజర్ చేస్తామా, లేదా సెంటీమీటర్స్ లో మెజర్ చేస్తామా? మీటర్ స్కేల్ మీకు ఆల్రెడీ చెప్పాను, చాలా చూపించాను, చాలా పెద్దది ఉంటుంది. ఓకే, సో సెంటీమీటర్ అంటే చాలా చిన్నది. సో మనం ఇప్పుడు మీటర్ స్కేల్ అనేది బిగ్, చాలా పెద్దది వస్తుంది కాబట్టి పెన్ అనేది ఆ మీటర్ స్కేల్ కంటే చాలా చిన్నది. సో మనం ఇప్పుడు మీటర్స్ యూజ్ చేస్తామా, సెంటీమీటర్స్ యూజ్ చేస్తామా? సెంటీమీటర్స్ యూజ్ చేయాలి. ఓకే చిల్డ్రన్, ఒకవేళ ఒక పెద్ద వాల్ ఉంటుంది, ఆ వాల్ అంటే గోడ ఉంటుంది, ఆ వాల్ మనం దేంతో మీటర్స్ లో యూజ్ చేస్తామా, మీటర్స్ లో మెజర్ చేస్తామా, సెంటీమీటర్స్ లో మెజర్ చేస్తామా? మీటర్స్ లోనే మెజర్ చేయాలి. ఎందుకంటే మన దగ్గర ఉన్న మీటర్ స్కేల్ అనేది వాల్ కంటే చిన్నది. సో మనం దాన్ని ఇప్పుడు మీటర్స్ లో మనం మెజర్ చేయొచ్చు. ఓకే, అలాంటిదే ఎక్సర్సైజెస్ ఎగ్జాంపుల్స్ ఎక్సర్సైజ్ లో ఉన్నాయి చూడండి. ఎక్సర్సైజ్ 10.1 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్.
using standard units the length of your classroom can be measured in మన క్లాస్ రూమ్ అంతా మనం మీటర్స్ లో మెజర్ చేస్తామా సెంటీమీటర్స్ లో మెజర్ చేస్తామా మీటర్స్ లోనే ఎందుకంటే మన మీటర్ స్కేల్ కంటే క్లాస్ రూమ్ అనేది చాలా పెద్దది సో మనం మీటర్స్ లోనే దాన్ని మెజర్ చేయొచ్చు నెక్స్ట్ యూజింగ్ స్టాండర్డ్ యూనిట్స్ ద లెంత్ ఆఫ్ యువర్ బాల్ పెన్ కెన్ బి మెజర్డ్ ఇన్ మీకు ఆల్రెడీ చెప్పాను పెన్ ఉంది పెన్ మనం మీటర్స్ లో మెజర్ చేస్తామా సెంటీమీటర్స్ లో ఎస్ సెంటీమీటర్స్ లోనే చేయాలి ఎందుకంటే మీటర్ స్కేల్ పెన్ కంటే చాలా పెద్దది సో మనం మీటర్స్ యూజ్ చేయకూడదు సెంటీమీటర్స్ యూజ్ చేయాలి నెక్స్ట్ ద స్టాండర్డ్ యూనిట్ యూజ్ ఇట్ టు ఎక్స్ప్రెస్ ది హైట్ ఆఫ్ ఏ ట్రీ ఈజ్ ట్రీ అంటే ఇంకా చాలా పొడవుగా ఉంటుంది సో మనం మీటర్ స్కేల్ యూజ్ చేయాలి మీటర్స్ గా మనం మెజర్ చేయాలి అలానే ద స్టాండర్డ్ యూనిట్ యూజ్ ఇట్ టు మెజర్ ది విడ్త్ ఆఫ్ యువర్ నోట్బుక్ సో నోట్బుక్ యొక్క ఈ లెంత్ ని ఒక హైట్ అంటే ఇది విడ్త్ అంటే ఈ లెంత్ ని మనం మీటర్స్ లోని మెజర్ చేస్తామా నో సెంటీమీటర్స్ ఎందుకంటే ఇది చాలా చిన్నది చాలా చిన్న ఐటమ్స్ అయితే మనం సెంటీమీటర్స్ లో మెజర్ చేయాలి చాలా లాంగ్ ఉన్న ఐటమ్స్ అయితే మీటర్స్ లో మెజర్ చేయాలి ఓకే సెకండ్ కామన్ రైట్ ది ఫాలోయింగ్ లెంత్స్ ఇన్ మీటర్స్ అండ్ సెంటీమీటర్స్ యాజ్ గివెన్ ది ఎగ్జాంపుల్ కింద కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు వాటిని మనం సెంటీమీటర్స్ లో చేంజ్ చేయాలి మీటర్స్ లో ఇచ్చారు సెంటీమీటర్స్ లో అంటే ఇప్పుడు 8.70 మీటర్స్ అని ఇచ్చారు దాన్ని మనం ఫుల్ఫిల్ గా రాయాలంటే 8 మీటర్స్ అండ్ 70 సెంటీమీటర్స్ అని రాయాలి ఓకే ఎప్పుడైనా ఇలా 8.70 మీటర్స్ అని ఉందనుకోండి m మీన్స్ మీటర్స్ ఓకే అంటే దీని అర్థం మీటర్స్ అని అండ్ దీని మీనింగ్ ఏంటి సెంటీమీటర్స్ అని అర్థం ఓకే చిల్డ్రన్ ఎప్పుడు కూడా పాయింట్ కి రైట్ సైడ్ లో ఉండేది సెంటీమీటర్స్ పాయింట్ కి లెఫ్ట్ సైడ్ లో ఉండేదే మీటర్స్ దీన్ని ఇప్పుడు మనం ఎలా రాయాలంటే 8 మీటర్స్ అండ్ 70 సెంటీమీటర్స్ cm means సెంటీమీటర్స్ ఓకే 8 means 8 meters 70 means 70 సెంటీమీటర్స్ ఓకే దీన్ని షార్ట్ కట్ లో ఇలా రాసుకోవచ్చు 8.70 మీటర్స్ అని ఓకే బట్ మీనింగ్ మాత్రం 8 మీటర్స్ 70 సెంటీమీటర్స్ బాగా గుర్తుపెట్టుకోండి పాయింట్ రైట్ సైడ్ లో ఉండేది సెంటీమీటర్స్ పాయింట్ లెఫ్ట్ సైడ్ లో ఉండేది మీటర్స్ సో ఇప్పుడు మనం ఈజీగా దీన్ని చేంజ్ చేయొచ్చు సెకండ్ వన్ 4.25 మీటర్స్ 4.25 మీటర్స్ ఓకే దీన్ని ఇప్పుడు మనం మీటర్స్ లోని సెంటీమీటర్స్ లో రాయాలి సో 4 మీటర్స్ ఓకే అండ్ 25 సెంటీమీటర్స్ ఓకే 25 సెంటీమీటర్స్ అని రాయొచ్చు ఇలా రాయాలి ఓకే అలానే 0.69 మీటర్స్ అని ఉంది 0 మీన్స్ మీటర్స్ అక్కడ అది 69 అనేది సెంటీమీటర్స్ సో మీటర్స్ అక్కడ లేదు కాబట్టి మనం డైరెక్ట్ గా 69 సెంటీమీటర్స్ అని రాసివచ్చు అలానే మిగిలింది ఫోర్త్ వన్ 9.08 మీటర్స్ అని ఉంది సో 9 అనేది మీటర్స్ 8 అనేది సెంటీమీటర్స్ సో 9 మీటర్స్ అండ్ 8 సెంటీమీటర్స్ 0 ముందు 8 కి 0 ముందు ఉంది సో అది 8 మీటర్స్ అవుతుంది 0 అనేది 8 తర్వాత ఉంటుంది 80 సెంటీమీటర్స్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సేమ్ అలానే 4 సెంటీమీటర్స్ ఓకే అక్కడ మీటర్స్ లేవు సో మనం ఓన్లీ సెంటీమీటర్స్ ఉన్నాయి సో 4 సెంటీమీటర్స్ నెక్స్ట్ కన్వర్ట్ ది ఫాలోయింగ్ లెంత్స్ ఇన్ సెంటీమీటర్స్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీటర్స్ లో ఇచ్చారు వీటిని టోటల్ గా సెంటీమీటర్స్ లోకి కన్వర్ట్ చేయాలి అంతే సో ఇక్కడ సేమ్ 8.45 మీటర్స్ అంటే ఇక్కడ ఇది 8 మీటర్స్ అని అర్థం ఇది 45 మీటర్స్ సెంటీమీటర్స్ అని అర్థం ఓకే ఆల్రెడీ మీకు 45 సెంటీమీటర్స్ ఉన్నాయి ఓకే ఫస్ట్ మనం కన్వర్ట్ చేసుకుందాం 8 మీటర్స్ 45 సెంటీమీటర్స్ ఆల్రెడీ మీకు 45 సెంటీమీటర్స్ ఉన్నాయి ఇప్పుడు వీటిని కూడా మీరు సెంటీమీటర్స్ లో మార్చాలి 8 మీటర్స్ ఉన్నాయి 1 మీటర్ ఈక్వల్ 100 సెంటీమీటర్స్ ఓకే సో 8 మీటర్స్ ఈక్వల్ 800 సెంటీమీటర్స్ సో 800 సెంటీమీటర్స్ ప్లస్ 45 సెంటీమీటర్స్
టోటల్ ఎంత అవుతుంది 845 సెంటీమీటర్స్. ఓకే చిల్డ్రన్, చాలా సింపుల్. మీకు ఇచ్చిన దాన్ని టోటల్ గా సెంటీమీటర్స్ లో చేంజ్ చేయాలి. ఆల్రెడీ మీకు ఇక్కడ 45 సెంటీమీటర్స్ ఉన్నాయి. సో మీరు మీటర్స్ ని సెంటీమీటర్స్ లోకి మార్చాలి. ఇక్కడ 8 మీటర్స్ ఉన్నాయి. 8 meters means 800 centimeters. Okay, so 800 centimeters plus 45 centimeter equal 845 centimeters. Next one, 14.6 meters. Already అక్కడ 6 means centimeters. Already మీకు 6 centimeters ఉన్నాయి. ఇప్పుడు 14 అనేది meters లో ఉంది కాబట్టి centimeters లోకి మారిస్తే 14 into 100, 1400. ఎందుకంటే 1 meter equal 100 centimeters అయితే 14 meters equal 1400 centimeters. మీకు ఏం లేదు, సింపుల్ గా మీకు ఇచ్చిన 100, మీకు ఇచ్చిన నెంబర్ పక్కన 2 zeros వేసేయండి అంతే. 1400 అవుతుంది. సో 1400 plus 6, 1406 centimeters. సింపుల్ చిల్డ్రన్, మిగిలిన ప్రాబ్లమ్స్ అన్ని మీరు అలానే చేయండి. చాలా సింపుల్. ఇంకేమైనా మీకు డౌట్స్ వస్తే మాకు కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.